మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బెల్లీ ఫ్యాట్ చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల డైట్ ఎక్సర్సైజ్ చేసినా కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. సో ఒకవేళ తగ్గినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే దీన్ని పూర్తిగా న్యాచురల్ వేస్లో యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, బెల్లీ ఫ్యాట్ ఇది ఎంత పెద్ద సమస్య కదా. సో చాలా మంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉంటారు, తగ్గినట్లు తగ్గి మళ్ళీ పొట్ట పెద్దదిగా అవుతూ ఉంటుంది. సో మీరేం చెప్తారు, దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలంటే ఏం చేయాలంటారు? పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా యోగా చేయాలి. మనం ఇంకా చాలా సింపుల్ యోగాలో టెక్నిక్స్ మనం చూపించాం. అది రెగ్యులర్గా చేసుకుంటే అసలు బెల్లీ ఫ్యాట్ అనేదే ఉండదు. చాలా మెల్లమెల్లగా అనిపిస్తుంది, కానీ ఒక 2 months తర్వాత చూస్తే కొన్ని ఇంచెస్ లాస్ ఉంటుంది. చాలా ఫ్లాట్ స్టమక్ అయిపోతుంది. ఎంత ఏ డైట్ చేసినా ఏది చేసినా కూడా ఖచ్చితంగా స్టోర్ అయిన క్యాలరీస్ మనం బర్న్ చేయాలి. బర్న్ చేయాలి అని అంటే యోగాలో మనం ఇంతకు ముందు చెప్పిన టెక్నిక్ చేసుకోవాలి. దాంతో పాటుగా డైట్ కూడా కేర్ తీసుకోవాలి. డైట్లో ఏంటి అంటే మనం మార్నింగ్ లేవగానే మన సబ్జా గింజలు అంటాం, లేదా చియా సీడ్స్ ఏదైనా పర్వాలేదు. నైటే మనం ఒక టేబుల్ స్పూన్ లేదా 2 మామూలు స్పూన్స్ వాటర్లో వేసి, ఒక గ్లాస్ వాటర్లో వేసేసి నానబెట్టి ఉంచాలి. మార్నింగ్ ఏం చేయాలి అని అంటే ఆ గ్లాస్తో ఆ చియా సీడ్స్ని మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే ఒక జెల్ లాగా వస్తుంది అన్నమాట. గ్లాస్ నీళ్ళు ఒక థిక్ షేక్ లాగా వస్తుంది. దాంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకుని, కావాలంటే కొద్దిగా హనీ, లేకపోతే అవసరం లేకపోతే అలానే డైరెక్ట్గా తాగేయచ్చు. మీరు అది తాగితే ఏమవుతుందంటే, అది చూడండి, మీరు గింజలు నానబెడితే కొంతసేపటికి జెల్ లాగా ఇలా ఉబ్బిపోతాయి, జెల్లీలాగా అయిపోతాయి. ఇది ఏమవుతుందంటే మన లోపలికి వెళ్ళి మన పొట్టలో మొత్తం జెల్లీలాగా ఉంటుంది, మన జెల్లుగా ఫామ్ అయిపోతుంది. సో మనకు ఆకలి అవ్వదు తినాలి అని చెప్పేసి. అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మీరు స్కిప్ చేసి, అంటే బ్రేక్ఫాస్ట్ ప్రొద్దున్నే ఇది కనుక మీరు తీసేసుకున్నారు అని అంటే బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, అర్లీగా తినేసేయండి. ఒక మీల్ పెట్టుకోండి. ఆ ఒక్క మీల్ ఎప్పుడు పెట్టుకోవాలి? 9 నుంచి 11 వరకే టైం. ఈ 9-11 మధ్యలో మీరు 10కి తింటారా, 10:30కి తింటారా, తినేసేయాలి. 11 తర్వాత ఇంకా సాలిడ్ అనేది వెళ్ళకూడదు, అంటే పంట కింద ఇంకేం పడకూడదు అన్నమాట. అక్కడ తినేసేయాలి. ఏం తింటారు? ఏదైనా తినొచ్చు మీరు తినేది. పాలిష్డ్ రైస్ మాత్రం ముట్టుకోకండి. బ్రౌన్ రైస్ తింటారా, తినండి. మంచిగా 2 కర్రీలు ఏం తింటారు, పప్పు లేకపోతే రసం, కొంచెం పెరుగు తినేసేయండి. అయిపోయింది, మీ మీల్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మీకు అవసరమే లేదు. మధ్యలో ఏం తాగుతారు? పల్చటి మజ్జిగ తాగొచ్చు, మంచినీళ్ళు తాగండి, అంతే. ఇంక ఏది సాలిడ్ ఏది ఒక ఫ్రూట్ తింటే కూడా సాలిడే, ఎందుకంటే అది మనం నమలాలి కదా. ఏదైనా సరే నమలాలి. బాయిల్డ్ వెజిటబుల్స్ ఏదైనా సరే. మళ్ళీ ఎప్పుడు తినాలి? ఈవినింగ్ 5 o'clock కల్లా చక్కగా తినేసేయండి. ఒక ఫ్రూట్స్ తినండి, లేదు అంటే వెజిటబుల్స్ సలాడ్ లాంటివి తినండి. వెజిటబుల్స్ కొంచెం ఏం లేదు, లైట్గా బాయిల్ చేసుకోవడం, చక్కగా దాంట్లో నట్స్ వేసుకోవచ్చు, కొంచెం ఏమైనా నిమ్మకాయ పిండుకోవచ్చు, నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ లాగా కొంచెం మిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ వేసుకోవచ్చు సలాడ్స్లో. టేస్టీగా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రకరకాల సలాడ్స్, ఇంకా మంచి మంచి సలాడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో అవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 o'clock కల్లా తినేసారు. ఇలా మీరు కొన్ని రోజుల వరకు దీన్ని మానకుండా కనుక చేసి, మనం యోగాలో చెప్పినట్టుగా నౌకాసనం, తర్వాత భుజంగాసనం, తర్వాత ఉష్ట్రాసనం, తర్వాత అగ్నిసార చెప్పాం మనం. అగ్నిసార పొట్టని ముందుకి వెనక్కి కదిలించడం, ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ ఇవి. సూర్య నమస్కారాలు ఉన్నాయి. ఒకరోజు సూర్య నమస్కారం చేసుకోవచ్చు, ఒకరోజు 4 ఆసనాలు చేసుకోవచ్చు. యాబ్సీ కూడా మనం చెప్పాం ఇంతకుముందు. అవి చేసుకుంటే నేను చెప్తున్నా మీకు ఒక 2-3 నెలలు అని చెప్తున్నా, కానీ మీకు 20 రోజుల నుంచే రిజల్ట్ తెలిసిపోతుంది. చాలా మంది డైట్ చేసి చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఇక్కడ ఏం తినాలి అనేది ఎక్కువ ఆలోచించకండి. టైం పెట్టుకోండి. ఆ టైంలో మీరు రోజు ఎంత తింటారో కొంచెం తినేసేయండి. ఒకసారే తింటున్నాం. ఎప్పుడు లంచ్ అనుకోండి 9 to 10, 11 మధ్యలో తినేస్తున్నాం లంచ్.
ఇంక మళ్ళీ నెక్స్ట్ డే వరకు మీకు సాలిడ్ ఉంది. ఎప్పుడు మళ్ళీ 5 o'clock తింటున్నాం కదా. అంటే అన్నం అలాంటివి కాకుండా, కొర్రలు అన్నం అలాంటివి ఏమీ కాకుండా ప్రకృతి ఆహారం, న్యాచురల్ ఫుడ్ మాట. ఒక వెజిటబుల్ సలాడో లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఏదో ఒకటి 5 కల్లా తినేసేయాలి. మళ్ళీ 7కి తింటా 8కి తింటా అని పెట్టుకోకూడదు. ఒకవేళ 8-8:30కి ఆకలి అయింది అనుకోండి, రాత్రి పని చేసే వాళ్ళు ఉంటారు, లేట్గా పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆకలి అయితే ఏం చేయాలంటే ఏదైనా గంజి తాగాలి. గంజి అంటే ఉడకబెట్టి వార్చిన నీళ్లునే గంజి అంటాం. మళ్ళీ జావలా చేసేసి పౌడర్లు వేస్తే గంజి కాదు. ఇప్పుడు కొర్రలు ఉన్నాయనుకోండి, పొద్దునే నానబెట్టేసుకుని అది మధ్యాహ్నమే ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే అది మంచిగా ఫార్మెంట్ అవుతుంది. ఆ నీళ్లు ఈవినింగ్ తాలింపులాగా కొంచెం వేసుకుని మంచిగా వేడిగా కొంచెం తాగారు అనుకోండి, మనకు కావాల్సిన విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఆకలి అవ్వదు, యాక్టివ్గా ఉంటాం మనం, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం అంటే అది కత్తి మీద సాంలాగా ఉంటుంది అని అంటూ ఉంటారు. డైట్స్ అయితే చాలా రకాల డైట్స్ పుట్టుకొచ్చాయి. సో అంతేకాదు చాలా యాప్స్ కూడా ఉన్నాయి. యాప్స్లో అందరూ ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇంచు కూడా లాస్ అవ్వలేదని చెప్తూ ఉంటారు. అంటే చాలా కష్టపడతారు. 100 యాడ్స్ చేయాలి, 200 చేయాలి, జంప్స్ చేయాలి, వెయిట్స్ చేయాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం చెప్పాము ఇంతకుముందు అగ్నిసార అని చెప్పేసి పొట్టను ఎలా కదిలించాలో ముందుకి వెనక్కి సింపుల్గా అది 5 rounds చేసుకుని చెప్పిన డైట్ కనుక పాటిస్తే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. కానీ మీరు ఏదో ఒక నెల రోజులు చేసేసి చేశాను నేను నాకేం తగ్గలేదు అనే తీసుకోకండి. మీరు చేయడం అంటే అది ఒక డిసిప్లిన్లోకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోవాలి 3 నెలలు. అలా వెళ్ళిపోతే ఆ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇంత సింపుల్గా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వాళ్ళు ఇది ఏదైతే మనం చెప్పిన డైట్ పాటించారో దాని తర్వాత కూడా ఈ పాలిష్డ్ రైస్ ఇలాంటివి తీసుకోకుండా మెయింటైన్ చేయాలంటారు, అంతే కదా? అంటే పాలిష్డ్ రైస్ ఎప్పుడైనా తింటామండి, పర్వాలేదు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాం, లేకపోతే ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాం, ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, తింటాం, ఏం ప్రాబ్లం లేదు. అది ఎప్పుడో ఒకసారి కదా, నాట్ డైలీ, రెగ్యులర్గా అలా ఉండకూడదు. ఏదో 10 రోజులకో 15 రోజులు, నెలకు ఒకసారి, 2 సార్లు, అంతకు మించి వెళ్ళకూడదు. మన సిస్టమ్ ఒక డిసిప్లిన్ లో పెట్టాం కదా, అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు తినే దాంట్లో నేను ఇదే తినండి అదే తినండి అని చెప్పట్లేదు. మీ మీల్ మీ ఇష్టం తినండి. మీరు ఇవాళ నాకు పెసరట్లు 4-5 పెసరట్లు తినేసేయండి, అయిపోయింది, మంచి ప్రోటీన్. ఓ రోజు అన్నం పప్పు, మన సౌత్ ఇండియన్ మీల్ ఇస్ ద బెస్ట్ మీల్. అన్ని మీల్స్ కన్నా సౌత్ ఇండియన్ మీల్లే బెస్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నో కార్బ్స్, లేదంటే ఏదో కీటో డైట్. సో ఇలా డైట్లోకి వచ్చేసేసి నో కార్బ్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే బ్రెయిన్ కావాల్సింది కార్బ్సే ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ బ్రెయిన్కి కావాలి. చాలా డల్ అయిపోతారు, మెమరీ తగ్గుతుంది, చాలా నీరసంగా అయిపోతారు. ఇంకొకటి ఇంట్రెస్ట్ పోతుంది. ఆ లైఫ్ మీదే కాదు, పని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అబ్బా ఏం చేస్తాంలే, ఏం బతుకుతాంలే అన్నట్టు ఉంటుంది వాళ్ళని అడిగితే. ఇప్పుడు మీరు సర్జరీస్ చేసిన వాళ్ళని చూడండి, బెరియాటిక్ సర్జరీస్ అవ్వండి, లేదా ఈ కీటో డైట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి మెమరీ లాస్ అవుతుంది అనేది ఒక రీసెర్చ్లో తేలింది. ఎందుకు అంటే వాళ్ళు డైట్ చాలా తక్కువ తీసుకుంటారు, చాలా తక్కువ క్వాంటిటీ, అందులో కార్బ్స్ ఉండట్లేదు. కార్బ్స్ లేకపోతే వెయిట్ తగ్గిపోతాము, ఫ్లాట్ అయిపోతాము అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అసలు కార్బ్సే లేకపోతే నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక బాడీ, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ని చూసి వాళ్ళు చేసే వర్కౌట్స్ చూసి వాళ్ళు ఈ డైట్స్ చేస్తున్నాం, రకరకాల డైట్స్ చూసి వీళ్ళు ఫాలో అయిపోతున్నారు చాలా మూర్ఖంగా. ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి, నీ బాడీ ఫ్రేమ్ ఇది, నీవు ఇంతవరకు చేయగలుగుతావు, ఇంతవరకు చేయాలి, ఇంత తీసుకోవాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి. ఈ మోడర్న్ డైటిషియన్స్ కూడా ఈ రకరకాల డైట్స్తో బాగా ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి డైట్ అనేది మనకి ఏం కావాలి, మన బాడీ ఏంటి అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఇది నాకు కావాలి, ఇంత తినాలి నేను అనేది క్వాంటిటీ, టైమింగ్స్ని తగ్గించుకోండి. ఒక టైం మెయింటైన్ చేయండి. మనకి చాలు అంటే ఒక మీల్ తీసుకోండి, ఒక మీల్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, సరిపోతుంది అది ఫుడ్. ఓ చిన్న చిన్న వర్కౌట్స్ చేయండి. పెద్దగా మీరు వెళ్ళి మజిల్స్ బిల్డప్ చేసి అతిగా డైట్ చేసే వాళ్ళకి, అతిగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అవన్నీ ఫేస్ చేయాలి. ఎక్కువ సర్జరీస్ చేయించుకునే వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్సే వస్తాయి.
కాబట్టి మన డైట్ పొట్ట తగ్గాలి అంటే నువ్వు ఖచ్చితంగా వర్కౌట్ ఏదైనా చేసుకోవాలి. ఓన్లీ డైట్లోనే కాదు, డైట్తో పాటుగా చిన్నవి ఒక 1/2 అవర్ చాలు, ఎక్కువసేపు వద్దు. ఒక్క 1/2 అవర్ పెట్టుకోండి రోజుకి, చాలా తొందరగా తగ్గిపోతుంది. మీకు 20 days 15 days తర్వాత మీరు మెజర్మెంట్స్ తీసుకోండి, ఇంచ్ లాస్ అనేది ఎంత బాగా కనబడుతుందో మీరు వేసుకునే బట్టలే తెలిసిపోతాయి మనకి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలి, తగ్గిన బరువు మెయింటైన్ అవ్వాలి, దానికోసం చాలా చక్కటి డైట్ చెప్పారు, అంతేకాదు యోగా చెప్పారు. సో అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.